నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షులు పల్లె మల్లేష్ గౌడ్ స్వగృహం నందు అగ్నిగోత్రమును విశ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, నిత్య అగ్నిహోత్రం జీవన విధానానికి మూలధానమని, సమాజ సంరక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలుపడం జరిగింది. అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో నిత్య అగ్నిహోత్రం ఆచరించే సభ్యులు, విశ్వ ఫౌండేషన్ ప్రచార కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం. మండలం లోపల మన బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన పల్లె మల్లేష్ గౌడ్ అందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మా బావగారు కూడా ప్రతిదీ దేశానికి ఉపయోగపడేది ఏదైనా కూడా ఆచరిస్తున్నాడు. కాబట్టి అందులో భాగంగా మీరు కూడా వచ్చిర్రంటే దీనికి ఈ కుటుంబం కూడా చాలా గౌరవిస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా జ్యోతి వెలిగించడానికి ఈ యొక్క విశ్వ ఫౌండేషన్లోనే పేరుంది. విశ్వవ్యాప్తంగా కూడా అగ్నిహోత్రాన్ని ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరికి జ్యోతిని వెలిగిస్తున్నారు. కాబట్టి మనము ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఉండి ఈ అగ్నిహోత్రాన్ని చేద్దాం. అగ్నిహోత్రం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనందరం కూడా సహకరిద్దాం. ఎవరెవరి స్థాయిలో ఏ విధంగా అయితే ఉపయోగపడతామో ఆ విధంగా మనం ఉపయోగపడదాం. అందులో నేను ఈ అగ్నిహోత్రం ద్వారా ఒక ఎంపీ క్యాండిడేట్గా, ఎమ్మెల్యే క్యాండిడేట్గా, ఒక న్యాయవాదిగా ప్రజలు ఎక్కడైనా అన్యాయం జరిగిన కూడా వెళ్తున్నా. కాబట్టి వీళ్ళకు కూడా ప్రతి గ్రామం లోపల అగ్నిహోత్రాన్ని నిర్వహించడానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తా. ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, సంఘ సంస్కర్తలకు కానీ, విద్యార్థి యూనియన్లకు కానీ, అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ యొక్క కార్యక్రమం ఇది అగ్నిహోత్రం. కాబట్టి దీనికి కులము, మతము, జాతి అనేది ఏమీ లేదు. కావున ఈ యొక్క అగ్నిహోత్రాన్ని నిర్వహిస్తున్న ఈ టీం ఇదే విధంగా ఈ రోజు 25 మందితో వచ్చారు. ఈ 25 మంది పోయి కొన్ని వందల మంది, లక్షల మంది అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. వీళ్ళు ఇదే విధంగా కూడా ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీ